కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుప్పల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు సోమవారం 2వ ఇంక్లైన్లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పక్క సింగరేణి కార్మికులను కలిసి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు పూటకపు హామీలని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఇంకా కొనసాగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని తెలిపారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమాలు అందించినటువంటి ప్రభుత్వంగా 10 సంవత్సరాలు కొనసాగి సింగరేణి కార్మికులతో పాటు వివిధ వర్గాలను ఆదుకొని ఆర్థికంగా బాగు చేసినటువంటి ప్రభుత్వం పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. మరి ఈనాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో కూడా మొన్ననే ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ప్రజలు ఏదో ఆశించి వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు మాటలను నమ్మి ఈరోజు ఓటు వేయడం వల్ల రాష్ట్రంలో అనేకమైనటువంటి విషయాల పట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు